వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్ పై జరుగుతున్న తాజా సిబిఐ విచారణ ప్రధాన అంశాలేంటి? దీపిక, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి ఈ రోజు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ విచారణకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కాబోతున్నారు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కొంత రాజకీయంగా కూడా ఆసక్తి నెలకొని ఉంది. ఆయన కొంతసేపు క్రితమే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు. అక్కడి నుంచి సిబిఐ కోర్టు కూడా వస్తారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించారు. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందంటూ కూడా అప్పటి కాంగ్రెస్ మంత్రి మాజీ మంత్రి శంకర్రావు, అదేవిధంగా టీడీపీ నేత ఎర్రంనాయుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి విచారణ జరిపినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి పైన సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి సంబంధించి సిబిఐ కూడా కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కూడా కొనసాగుతూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా తనపై నమోదైనటువంటి కేసులకు సంబంధించి న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, అవినీతికి పాల్పడలేదనే విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజాప్రతినిధిగా కూడా లేరు, ప్రభుత్వ వ్యవహారాలు ఆయన ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు, ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసుగానే వైసీపీ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇది ఆయన వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్ కి సంబంధించిన రోజువారీ విచారణ కూడా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా కోర్టుకు హాజరు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టును కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి విచారణకు రావాలంటూ ఆదేశించింది. అయితే గతంలో ఆయన ప్రతి శుక్రవారం కూడా ఈ ఆస్తుల కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యేవాళ్ళు. కానీ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భద్రతా కారణాల నేపథ్యంలో సిబిఐ కోర్టుకు హాజరు కావటం లేదు. అయితే మొదటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత మళ్ళీ ఈ కేసుకు సంబంధించి సిబిఐ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ పిటిషన్ పైన విచారణ జరిపి సిబిఐ కోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే జగన్ కూడా విచారణ సందర్భంగా తాను వర్చువల్ గా హాజరవుతానో లేదంటే ఈ విచారణ నుంచి మినహాయింపు కావాలని కోరినప్పటికీ అందుకు సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా హాజరు కావాలనే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జగన్ కూడా కొంత ఈ విషయంలో వెనక్కి తగ్గి తాను నెల 21వ తేదీలోపు విచారణకు హాజరవుతానంటూ సిబిఐ కోర్టుకు తెలిపారు. అంతకంటే ముందే ఒక రోజు ముందే ఈ రోజు ఆయన సిబిఐ కోర్టుకు హాజరు కూడా కాబోతూ ఉన్నారు. ఇక జగన్ విచారణకు హాజరు కాబోతూ ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయనకు భారీగా స్వాగతం పలికేందుకు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ జగన్ గతంలోలాగా ప్రతి వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందా, లేదంటే దీనికి సంబంధించి ఏమైనా మినహాయింపులు కోరుతారా అనే అంశానికి సంబంధించి కొంత ఆసక్తి నెలకొని ఉంది. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కొంత రాజకీయంగా ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ఇదే కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటికి కూడా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కేసు విచారణ వేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుందనే ఆసక్తి అయితే వైసీపీ వర్గాల్లో కూడా కనిపిస్తూ ఉంది. రమేష్, అటు జగన్ లీగల్ టీం నుంచి ఎలాంటి స్పందన ఉంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి లీగల్ టీమ్ కి సంబంధించి కావచ్చు, వాళ్ళు మొదటి నుంచి చెప్తూ ఉంది ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నిబంధనలు ఉల్లంఘించలేదు. అదే సందర్భంలో తనపైన నమోదైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు అన్ని కూడా పూర్తిగా రాజకీయ పరమైనటువంటి కేసులు, రాజకీయ ఉద్దేశాలతో పెట్టినటువంటి కేసులు, ఇందులో ఎలాంటి అవినీతి లేదు, అక్రమాలు లేదు. ఈ కేసుకు సంబంధించి ఆయన ఖచ్చితంగా
నిర్దోషిగా బయటపడతారు కాబట్టి ఈ కేసుల విషయంలో ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తూ ఉన్నారు. మరోవైపు గతంలో సిబిఐ కోర్టు కానీ ఏపీ హైకోర్టు కానీ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో కానీ సిబిఐ కోర్టు బయటికి విదేశాలకు వెళ్లే సందర్భంలో ఆయనకు ఏదైతే షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారో అనుమతుల విషయంలో కూడా ఎక్కడ ఆయన నిబంధనలను ఉల్లంఘించలేదనే అంశాన్ని చెప్తూ ఉన్నారు. ఇక ఈ సిబిఐ కేసు డిశ్చార్జ్ పిటిషన్ కి సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసులో నిర్దోషిగా బయటకు వస్తారు, ఎట్లాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా వైసీపీ నుంచి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. రమేష్, అలాగే జగన్ మరోసారి ప్రత్యక్ష విచారణకు పిలిచే అవకాశం ఉందా? ఈ రోజు సిబిఐ కోర్టులో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో కోర్టుకు హాజరైన తర్వాత కోర్టులో జరిగే వాదనలు అదేవిధంగా డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి సిబిఐ చెప్పేటువంటి వాదనలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు చెప్పేటువంటి వాదనలు, ఈ వాదనలన్నీ విన్న తర్వాత ప్రతి వారం కోర్టుకు హాజరయ్యే విషయానికి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయిస్తారా, దానికి కొంత రిలాక్సేషన్ కావాలని అడుగుతారా, లేదంటే వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడుగుతారా, ఈ అన్ని అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోర్టు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తుంది, దీనికి సంబంధించి సిబిఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది, ఇలా చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కొంత సమయం తర్వాత ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నాడు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు కావాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు.
ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుండి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. 6 ఏళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదని, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సిబిఐ తెలిపింది. ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు.